మంచిది. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నామంటే, మోయలేని కాడిని మెడ మీద పెట్టి దేవుణ్ణి శోధించేవారు ఉన్నారని నేర్చుకున్నాం. అలాగే 16వ అధ్యాయంలో మీ హృదయము మూయబడి ఉంది. మూయబడి ఉందా, తెరవబడి ఉందా? అదే కదా, మీ హృదయము మూయబడి ఉందా, తెరవబడి ఉందా అనే దాని గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. 16వ అధ్యాయంలో ముఖ్యమైన విషయాలు కొన్ని మనం చూసాం. ఏంటది? పౌలు తన స్వార్థ పరిచర్యలో అవసరాన్ని బట్టి ధర్మశాస్త్ర క్రియలను చేశాడు. ఈ కాలం వారు అవి చేయాల్సిన అవసరము లేదు. సమస్తము ఎరిగిన దేవుని మాట విని వాక్య పరిచర్యం చేయాలి, అంతేగాని మన సొంత మాటలతో కాదు. మూడవది, లూదియా వలె రక్షణను ఆలస్యము చేయకూడదు. నాలుగవది, పూతోన్ అనే దయ్యము సోది చెప్పింది. ఈ సోది సంబంధమైనటువంటి ఆచారాలు, తంత్రాలు, చక్రాలు ఇవన్నీ కూడా దయ్యపు కార్యాలు అని మనం నేర్చుకుంటూ వచ్చాం. వాటి వల్ల మనకి ఎలాంటి లాభం కలగదు అని నేర్చుకున్నాం. 5వ పాయింట్ ఏంటంటే, పౌలు శీలలు చెరసాలలో వేయబడటం వలన చెరసాల అధికారి కుటుంబం కూడా మార్చబడింది. అంటే మనకు వచ్చేటటువంటి శోధన, ఇబ్బంది కొంతమందిని రక్షణలోకి నడిపించడానికి అవకాశాన్ని కలిగిస్తుంది అన్నమాట. చివరిగా, దేవుని నమ్మిన వారి జోలు రాకూడదు. అట్టివారికి నాశనము వెంటాడుతుంది. అట్టివారికి నాశనం కలుగుతుంది, లేదా అట్టివారిని నాశనము వెంటాడుతుంది. ఇది 16వ అధ్యాయంలో మనం నేర్చుకున్నటువంటి ముఖ్యమైన విషయాలు. సరే, ఈరోజు మనం అపోస్తల కార్యములు 17వ అధ్యాయాన్ని నేర్చుకోబోతా ఉన్నాం. మీకు కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ముందుకు వెళ్తాను. కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఒక మాట చదవండి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చదువుకుంటే, చెవిటి వార్లారా వినుడి, గుడ్డి వార్లారా మీరు గ్రహించున్నట్లు ఆలోచించుడి. నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు అని ప్రభువే మాట్లాడుతా మనకు చెప్తా ఉన్నాడు. సరే, మనకి కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. మనం ఈరోజు వాక్యాన్ని చెప్పుకోవాలి. మన మనసులో ఉన్నటువంటి ఆవేదన, మన మనసులో ఉన్నటువంటి ఇబ్బందిని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఇబ్బంది, ఆ ఆవేదన అనేది కూడా బయటికి వెళ్ళాలి. మీలో చాలా వరకు నాకు సంతోషం కనపడట్లా. సంతోషం ఎందుకు కనపడట్లేదో కూడా మీ అందరికీ తెలుసు. సరే, నేను ఒక మాట గుర్తు చేశాను మీకు. ఏమని చెప్పాను? మనం ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలి? మళ్ళీ గట్టిగా చెప్పండి. సంతోషంగా ఉండాలి కదా. మరి ఎందుకని అట్లున్నారు? మన జీవితంలో ఏమి జరిగినా సరే మనం ఎలాగుండాలి? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఉత్సాహంగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుణ్ణి మనం ఎప్పుడు మహింపరిచేవారిగా ఉండాలి. దేవునిలో మనం సంతోషంగా ఉండాలి. రైట్. కొన్ని విషయాలు లైవ్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి తెలియదు. చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. ఏమనంటే, ఏంటి మీ దగ్గరికి ఎవరో పాస్టర్లు వచ్చారంట, ఏం జరిగింది ఏంటి అని నన్ను ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు. సరే, దాని గురించి మనం కొంచెం వివరణ చెప్పాల్సి ఉంది కాబట్టి దాని గురించి కూడా సమన్వయంగా, అంటే ఒకే ట్రాక్ మీద ఒకే హైవేలో 2 బస్సులు పక్క వెళ్ళినట్లుగా ఈరోజు ఈ 17వ అధ్యాయాన్ని చదువుకుంటూనే మనకి జరిగినటువంటి విషయం గురించి కూడా మాట్లాడదాం. శుక్రవారం రోజు సాయంత్రం 7:30 కొంతమంది సేవకులు వచ్చారు. వాళ్ళు ఎవరు ఏంటి అనే సంగతి పక్కన పెట్టేస్తే, వాళ్ళు వచ్చినటువంటి విషయము, మనల్ని అడిగినటువంటి విషయాలు, మనం చెప్పినటువంటి సమాధానాల గురించే మనం మాట్లాడుకుందాం. మీకు ఒక క్లారిటీ వచ్చింది. నన్ను పదే నిమిషానికి ఒకళ్ళు ఫోన్ చేసి ఏం జరిగింది అని అడిగితే అది చాలా కష్టం కదా. నేను అందరికీ సమాధానం ఒకేసారి చెప్పాలని ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్కరికి చెప్పుకుంటూ పోతే ఇంకా వచ్చే నెల దాకా నేను ఫోన్ మాట్లాడుతూనే ఉండాలి. ఎందుకంటే నా సంఘము, నా దగ్గర ఉన్నవాళ్ళు కొద్దిమంది అయ్యి ఉండొచ్చు, కానీ నన్ను అభిమానించేవాళ్ళు, నన్ను అనుసరించేవాళ్ళు, నన్ను ఫాలో అయ్యేవాళ్ళు బోల్డంతమంది ఉన్నారు. ఇక్కడ నుంచి చాలామందికి కాల్స్ వెళ్ళినాయి. వాళ్ళందరూ నాకు కాల్ చేసి అడగడము, వాళ్ళకి నేను ఒకటే చెప్పాను, రేపు సండే రోజు లైవ్లో మనం మాట్లాడుకుందాం, అప్పటి వరకు ఎవరు కూడా నాకు ఫోన్లు చేయొద్దు, ఇబ్బంది పెట్టొద్దని చెప్పా. రైట్. ఈరోజు మనం ఆ విషయాన్ని కూడా మాట్లాడుకుంటూ ఈ విషయాన్ని కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని సేవకుడు ఎలాంటి వాడట? గుడ్డివాడు. సరే, కొన్ని మాటలు చూద్దాం. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట రాసింది. అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు, అటువలే
మీలోనూ అబద్ధ బోధకులు ఉంటారు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయాలను రహస్యముగా బోధించుచున్నారు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుస్తారు. వీరిని బట్టి సత్య మార్గము దూషించబడుతుంది. విషయం ఏంటంటే, రహస్యంగా మనం ఏది కూడా బోధించకూడదు. మనం బోధించేది పబ్లిక్గా ఉండాలి, 10 మందికి తెలిసేలా ఉండాలి. రహస్యంగా కొంతమందికి మాత్రమే చెప్పేలాగా ఉంటే దానివల్ల ఏం జరుగుతుందట, దేవుని సత్య మార్గము ఏమైపోతుంది, దూషించబడతా ఉందట వీళ్ళని బట్టి. కాబట్టి మనని బట్టి దేవుని సత్య మార్గం దూషించబడకూడదు. కాబట్టి నేను నాకు జరిగినటువంటి విషయం గురించి నేను పబ్లిక్గానే మాట్లాడదలుచుకున్నాను. పబ్లిక్గానే దాని గురించి నేను వివరణ ఇస్తాను. ఒకసారి హల్లెలూయా చెప్పండి. మంచిది. మరొక మాట, మత్తయి సువార్త 26, 55, 56. నాకు కొంచెం స్క్రీన్ దూరంగా ఉంది. మీరందరూ ఆ స్క్రీన్ చూస్తూ ఉన్నారు. నాకు కొంచెం దూరంగా ఉంది. కొన్ని అక్షరాలు నాకు కనపడకపోవచ్చు. మీరు చూసి నాకు చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీరు చదవండి. ఆ గడియలోనే యేసు జన సమూహములను చూచి, బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుద్దెలతోనూ నన్ను పట్టుకుని వచ్చితిరా. నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయన్ను విడిచి పారిపోయారు. విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన సువార్త పరిచర్య చేసినంత కాలం కూడా అందరి మధ్య తిరిగాడు. కానీ ఆయన్ని చంపాలని, పట్టుకోవాలని, ఏదో ఒక విధంగా బంధించాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరు కూడా ఆయన్ని పట్టుకోలేకపోయారు. ఎందుకంటే ఒక మాట చెప్పాడు ఆయన, ఇది నా గడియ ఇంకా రాలేదు. నా గడియ రాలేదు కాబట్టి నన్ను ఎవరు పట్టుకోలేదు. నా గడియ వచ్చింది కనుక ఈ రోజున మీరు వచ్చి నన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని. యేసుక్రీస్తు ప్రభు దొంగ కాదు, వ్యభిచారి కాదు, లేకపోతే ఏదేదో ఎవరికో నష్టం చేసిన వాడు కాదు. ఆయన చనిపోయిన వాళ్ళని తిరిగి లేపాడు, సత్యాన్ని ప్రకటించాడు, నిత్య జీవితానికి మార్గాన్ని ప్రకటించాడు, దేవుణ్ణి ప్రత్యక్షంగా మనకు కనపడేలాగా చేశాడు. అలాంటి మహోన్నతమైన వ్యక్తిని వీళ్ళు ఏ విధంగా వచ్చారంటే, ఒక బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లుగా. దొంగలు పలానా చోట ఉన్నారు అంటే పోలీసులు ఎలా వెళ్తారో తెలుసా? అలికీడు కూడా అవ్వకుండా సైలెంట్గా వెళ్ళి ఒక్కసారిగా మీద పడి పట్టుకుంటారు. అటు రీతిగా మన దగ్గరికి కూడా సేవకులు ఎలా వచ్చారంటే, ఒక దొంగ మీదకి వచ్చినట్లుగా వచ్చారు. కనీసం నేను సేవకుడిని, నా దగ్గరకు వచ్చేటప్పుడు ఒక ఫోన్ చేసి, తమ్ముడు నీ గురించి కొన్ని మాటలు మాకు వినపడ్డాయి, వాటి గురించి మాట్లాడడానికి పెద్దవాళ్ళం వస్తున్నాం, నీకు ఏ సమయం కుదిరిద్ది అని చెప్తే చాలా బాగుండేది. కానీ నాకు ఒక్క సమాచారం కూడా వాళ్ళు ఇవ్వలేదు. సడన్గా వచ్చారు, మనం ప్రార్థన పెట్టుకునే సమయానికి వచ్చి కూర్చున్నారు. పెద్దవాళ్ళు వచ్చారు, సరే మాట్లాడతారని చెప్పేసి నేను కూడా ప్రేయర్ పక్కన పెట్టేసి 1 గంట సమయం తర్వాత అయినా మనం ప్రేయర్ నడిపించుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎవరెవరు వచ్చారు అనేది పక్కన పెట్టేసేయండి. వచ్చిన వారిలో ఏమీ తెలియకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను అందుకే మొదట ఆ మాట చదివించాను. ఏంటి? నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు, దేవుని నామం అవమానపరచబడుతుంది అనే ఒక మాట విని వచ్చిన సేవకులు ఉన్నారు. వాళ్ళు నాకు మరలా కాంటాక్ట్లో ఉండి వాళ్ళు నాకు చెప్పారు, మాకు ఏ విషయం కూడా నీ గురించి తెలియదు, మాకు తెలిసిన సంగతులు వేరు, అక్కడ జరిగిన సంగతులు వేరు అని వాళ్ళు చెప్పారు. వాళ్ళల్లో వచ్చిన వాళ్ళందరిలో ఎక్కువ మంది మంచి వాళ్ళే ఉన్నారు, కానీ ఒక 2-3 మాత్రమే వ్యతిరేకంగా ఉన్నారు. కనీసం వాక్యానికి కూడా లోబడినట్లుగా నాకు అనిపించలేదు. ఇక్కడ ఈ మాట నేను ఎందుకు చదివించానంటే, యేసుక్రీస్తు ప్రభు మీదకు కూడా ఏ విధంగా వచ్చారు, ఒక దొంగ మీదకు వచ్చినట్లుగా వచ్చారు. ఈ రోజున నా మీదకు కూడా ఒక 9 మంది సేవకులు రావడం వల్ల మీరు కూడా కలత చెందారు, బాధపడ్డారు. రాత్రి శుక్రవారం రోజు రాత్రి మీరు కూడా చాలా బాధపడ్డారు. నిన్న కూడా అలాగే ఉన్నారు. సరే నేనేం మాట్లాడలేదు, ఎందుకంటే మనం మాట్లాడుకునేటటువంటి ఒక రోజు ఉంటుంది, ఆ రోజు మనం మాట్లాడుకోవచ్చు అని. దేవుడు ఈ రోజున మనకి అవకాశాన్ని ఇచ్చాడు. ఒక మాట చెప్తాను. ఒక 2 వారాల క్రితం మన సంఘంలో నేను ఒక అనౌన్స్మెంట్ చేశా. ఏంటది? నా మీదకి కొంతమంది రాబోతున్నారు, దేవుడు నాకు బయలుపరిచాడు, వాళ్ళు వస్తారు, మీరు నాకు సహాయకులుగా ఉండాలి, నా పక్కన ఉండాలి అని మీ అందరికీ హెచ్చరించా. అవునా? అదే జరిగింది. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన దర్శనం నెరవేర్చాడు, అంతకుమించి ఏం లేదు. మనం ఎందుకు కంగారు పడాలి, మనం ఎందుకు బాధపడాలి? దేవుడు ముందుగానే మనకేం చేశాడు, జరగబోయేది తెలియజేశాడు. మరొక
అద్భుతమైన ఒక విషయం చెప్తా చూడండి. మనం దశంభాగం అనేటటువంటి ఒక షార్ట్ ఫిల్మ్ని ఎప్పుడంటే ఒక 10 నెలల క్రితం దశంభాగం అనే షార్ట్ ఫిల్మ్ని రిలీజ్ చేశాం. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే పిడుగురాళ్ల పట్టణంలోని కొంతమంది సేవకులు ఒక గుంపుగా కూడి రవికిరణ్ అనేటటువంటి ఒక వ్యక్తి దశంభాగం తీసుకోకూడదు అని మన మీద వ్యతిరేకంగా ఒక ఫిలిం చేశాడు అని చెప్పేసి కొంతమంది సేవకులు కూడుకొని అతని అంతు తేలుద్దాం అనే ఆలోచన చేశారట. అది నాకు తెలిసినప్పుడు కూడా నేను మౌనంగా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు రావాలి, అడగాలి, దొరికిపోవాలి అని. కానీ ఎవరు రాలా. ఎదురు చూసా, 10 నెలలు ఎదురు చూసా, ఎవరు రాలా. వాళ్ళకి పీకల దాకా ఉంది, గొంతు దాకా ఉంది. రాత్రి కొంతమంది అది బయట పెట్టుకున్నారు. దాని గురించి కూడా నేను మీకు వివరంగా చెప్తా. సందర్భం ఉండే కొద్దీ నేను ఆ విషయాలు చెప్తాను. నేను ఒక్కడిగా ఉన్నాను, నా వైపు ఎవరు లేరు, నా పక్షంగా ఏ పాస్టరు మాట్లాడలేదు. వచ్చిన వాళ్ళందరూ నాకు వ్యతిరేకంగానే మాట్లాడారు. నేను ప్రతిదీ కూడా వీడియో రికార్డ్ చేసుకున్నాను. ఎవరు మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు మాట్లాడిన మాట నా దగ్గర ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఎవరెవరు మాట్లాడారో, ఎవరెవరు వచ్చారో కూడా నా దగ్గర మొత్తం వీడియో ప్రూఫ్తో సహా నా దగ్గర ఉంది. కాబట్టి నేను మాట్లాడే మాటలు ఏవైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా లేదా ఏదైనా సరే మీరు నన్ను ఏదైనా అడగదలుచుకున్నా నా దగ్గర ప్రూఫ్ ఉంది. నేను ప్రతిదీ కూడా నేను చూపించి మాట్లాడడానికి నాకు సత్తా ఉంది. సరే, రైట్. ఇక్కడ ఈ దశంభాగం ఫిల్మ్ సంగతి పక్కన పెట్టేద్దాం కొద్దిసేపు. ఎందుకంటే ఈ దశంభాగం ఫిల్ము చాలామంది విశ్వాసుల్లో ఒక ఉత్తేజాన్ని కలగజేసింది. బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి చాలామందికి విడుదల కలగజేసింది. ఆమెన్. చాలామంది విశ్వాసులు సేవకులకు ఎదురు తిరిగారు. మీరు మమ్మల్ని ఇంతలా భయపెట్టారు కదా, ఇదిగో ఈ సహోదరుడు ఫిలిం చేశాడు, మీకు ధైర్యం ఉంటే అతనికి ఫోన్ చేసి మాట్లాడండి అని వాళ్ళ సేవకులతోటి సవాల్ చేసినప్పుడు కొంతమంది నాకు ఫోన్ చేశారు. మాట్లాడడానికి ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళ వివరణలో వాక్యం లేదు, వాక్యాధారాలు లేవు. రీసెంట్గా ఒక వీడియో కూడా నేను రిలీజ్ చేశాను. సత్యం చెప్తే పోలీస్ కేసు పెడతానని ఒక వ్యక్తి నాకు కాల్ చేశాడు, కేవలం ఈ దశంభాగం ఫిలిం బయటికి వెళ్ళిందనే ఒకే ఒక్క కారణంతో. సరే, సత్యాన్ని మనం ప్రకటిస్తున్నాం, సత్యం పక్షంగా మనం ఉన్నాం. వాళ్ళందరూ కూడా గుమికూడి నా మీదకి రావాలని ప్రయత్నం చేసినా రాలేకపోవడానికి కారణం ఏంటంటే నాకు వారికి మధ్యలో ఏముంది? దేవుని వాక్యం ఉంది. ఆమెన్. హల్లెలూయా. నా దగ్గరికి రావాలంటే ఆ వాక్యాన్ని దాటుకొని రావాలి, కనుక ఎవరు నా దగ్గరికి రాలేకపోయారు. ఆ కోపాన్ని గొంతు దాకా పెట్టుకున్న వాళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న కారణం కోసం ఎదురు చూశారు. ఆ కారణం వాళ్ళకి దొరికింది. టక సర్దుకొని ఒకసారిగా నా మీద గుంపుగా వచ్చి కూర్చున్నారు. అయితే వాళ్ళు వచ్చి కూర్చున్న కాడి నుంచి మనకి చెప్పినటువంటి విషయం ఏంటి? మేము సహోదర ప్రేమతో వచ్చామని. సహోదర ప్రేమ నాకు కనిపించలా, ఎందుకంటే ఏకపక్షంగా మాట్లాడారు. రెండవది, సహోదర ప్రేమ ఉంటే నాకు ముందుగా తెలియజేసి రావాలి, కానీ నాకు తెలియజేసి వాళ్ళు రాలేదు. మూడవది, ఏదైతే మీరు వినొచ్చారో అది సత్యం కాదని తెలిసినప్పుడు ఏం చేయాలి? తిరిగి ఎవరైతే మిమ్మల్ని ఉసిగొలిపారో వాళ్ళని తిరిగి అడగాలి. అవునా? నన్ను వచ్చి నా తప్పు ఉందని అడిగినప్పుడు, నా తప్పు లేదు అని తేలినప్పుడు, అవతల వాళ్ళు నా మీద తప్పు నిరూపించినప్పుడు, అదే నేరస్థాపన చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు తిరిగి వాళ్ళని వీళ్ళు ప్రశ్నించాల్సిన అవకాశం కూడా, అవసరం కూడా ఉంది. కానీ వాళ్ళు ఆ పని చేయకుండానే వెళ్ళిపోయారు. సరే, దాని సంగతి పక్కన పెట్టేద్దాం, వాక్యంలోకి వెళ్దాం. మనం ఈరోజు 3 ప్రాంతాల్లో పౌలు శీలలు ప్రకటించిన సువార్త గురించి నేర్చుకోబోతున్నాం. ఇంకా కనబడతా ఉంటుంది, చదవండి. వారు అంఫిపొలి అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి దెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు అయి ఉన్నాడనియు లేఖనములో నుండి దృష్టాంతములను నెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు, అంటే ఒక 3 వారాల పాటు వారితో తర్కించాడు. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థుల్లో చాలామందియు ఘనత గల ప్రముఖులకు స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకున్నారు. ఇక్కడ పౌలు ఎవరితో మాట్లాడినా సరే ఏం చెప్తాడు? వాక్యంలో ఉన్నటువంటి విషయాలను తీసుకొచ్చి దృష్టాంతాలను ఎత్తిపట్టి చెప్తాడు. కానీ మన దగ్గరకు వచ్చినటువంటి 9 మంది సేవకుల్లో ఒక్క వ్యక్తి దగ్గరే బైబిల్ ఉంది. ఒక్క వ్యక్తి దగ్గరే ఏముంది? మిగతా వాళ్ళ దగ్గర బైబిల్ లేదు. వాళ్ళ దగ్గర బైబిల్ లేదు, వాళ్ళు బైబిల్ తీసుకొని రాలా. రెండవది, ఆ తెచ్చినటువంటి వ్యక్తి కానీ మిగతా వాళ్ళు కానీ ఏ ఒక్క రెఫరెన్స్ని కోట్ చేసి నాతో మాట్లాడలే. పలానా అధ్యాయంలో పలానా వచనంలో ఈ మాట ఉంది అని
నాకు చెప్పకుండా పర్సనల్గా మాత్రమే మాట్లాడారు. నేను వాళ్ళని ఏమనట్లేదు, వాళ్ళు సహోదర ప్రేమతో వచ్చానని చెప్పారు. నేను కూడా సహోదర ప్రేమతోనే వాళ్ళతోటి మాట్లాడాను. రైట్, చూడండి, పౌలు దుష్టాంతాలను ఎత్తిపట్టి చెప్పాడట. ఇక్కడ యూదా పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో ఏముందంటే, ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టూనున్న పట్టణములను వీరి వల్లే వ్యభిచారము చేయొచ్చు పరశరీరానుసారులై నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. చూడండి, గమనిస్తున్నారా? ఇతరులు అనుభవాలు కానీ ఇతరులు నడిచినటువంటి మార్గాలు కానీ మనకి అక్కర్లేదు. మనకి కావాల్సింది దేవుని వాక్యం. వారు చెప్పినట్లుగా, వారు నడిచినట్లుగా మనం నడవాల్సిన అవసరము లేదు. దేవుని వాక్యం ఎలా ఉందో, దేవుడు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా నడుచుకొని పోవడమే మన ఉద్దేశం, మన సిద్ధాంతం. కొంతమంది సేవకులు వారి అనుభవాలు కొన్ని చెప్పారు, అవన్నీ కూడా మనకి అవసరం లేదు. ఎందుకంటే అది వాక్యానికి సరి సమానంగా కూడా లేవు. వారు ఏదో వాళ్ళ అనుభవాలు చెప్పారు. మన జీవితంలో కూడా ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి కదా. కొంతమంది సాక్ష్యాలు ఎలా చెప్తారంటే, నేను వెళ్తా ఉన్నాను, కాలు జారింది, కింద పడ్డాను, పక్కనే రాయి ఉంది, కొంచెం అవతల పడితే తలకాయ పగిలేది, దేవుడు నన్ను రక్షించాడు అంటారు. ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళకి అలాగే జరిగిద్దా? జరగదు. ప్రతి ఒక్కళ్ళు అక్కడికే వెళ్తారా? అదే మార్గంలో వెళ్తారా? వెళ్ళరు. ఒక్కొక్కళ్ళ జీవితంలో ఒక్కొక్క సంఘటన ఉండిద్ది, ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క విధంగా జరిగిద్ది. కానీ అవన్నీ కూడా మనకు అక్కర్లేదు. కానీ దేవుని వాక్యం ఎలా ఉందో వాక్యానుసారంగా మనం వెళ్ళడమే మనకి దేవుడు చూపించినటువంటి మార్గం. చూడండి, ఇప్పుడు జరుగుతుంది దెస్సలోనికీయులలో. అయితే యూదులు ఏం చేశారట? పౌలు శీలలు ప్రకటిస్తున్నటువంటి వాక్యాన్ని విని అనేక మంది వారికి ఆకర్షించబడి మారు మనసు పొందడాన్ని చూసి వాళ్ళు ఏం చేశారు? మత్సరపడ్డారు. వాళ్ళని చూసి వాళ్ళకి కుళ్ళు పుట్టిందట. కుళ్ళు పుట్టి పనిపాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి వాళ్ళు పట్టణం వెళ్ళ అల్లరి చేయొచ్చు. యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులు ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయి భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని శిష్యులు ఎలాంటి వారంటే ఈ భూలోకాన్ని తల్లకిందులు చేయగల శక్తిమంతులు వాళ్ళు. వాళ్ళందరికీ ఆ విషయం తెలుసు. అరే, వీళ్ళు మన ఊరికి కూడా వచ్చేసారా, మన ఊరిలో కూడా అనేక మందిని మార్చి పండుగుతారా, వీళ్ళని ఏదో ఒక విధంగా పట్టుకోవాలని వెళ్ళినప్పుడు వాళ్ళకి దొరకలా. వాళ్ళకి ఆశ్రయం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? యాసోను. యాసోను అనేటటువంటి వ్యక్తిని ఇంకొంతమందిని పట్టుకొని వెళ్ళి వాళ్ళ మధ్య నిలబెట్టారు. ఏం జరిగింది చూడండి. వీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైజరు చట్టమునకు విరోధముగా నడుచుకొనుచున్నారని కేకలు వేశారు. ఈ మాటలు వినినందున జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి. వారు యాసోను నద్దును మిగిలిన వారి యొద్దను జామీను తీసుకున్న వారిని విడుదల చేశారు. ఇక్కడ కూడా అదే జరిగినట్టు అనిపిలా? మనకి ఆశ్రయం ఇచ్చినటువంటి కుటుంబాన్ని బయటికి లాగారు కదా, వాళ్ళను కూడా హెచ్చరించారు కదా. మీకేమనిపిస్తుంది? ఇది యాదృచ్ఛికంగా కనపడుతుందా? దేవుడు ఈ దినాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. హల్లెలూయా. మనల్ని మహింపరచడానికి, మన పరిచర్యను అభివృద్ధి పరచడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి చక్కని మార్గమే మొన్న శుక్రవారం రోజు జరిగినటువంటి సంఘటన, ఈ రోజున మనం చెప్పుకుంటున్నటువంటి వాక్య భాగం. ఆమేన్. చూడండి, మన దగ్గరకు వచ్చి మనకి ఆశ్రయం ఇచ్చినటువంటి, నేనుంటున్న అద్దెంటికి ఓనర్గా ఉన్నటువంటి వ్యక్తులను కూడా బయటికి లాగడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇక్కడ సరే, కొంచెం ముందుకు వెళ్ళాక చెప్తాను. ఇది కూడా మనకి సమాంతరంగా కనపడింది కదా. కొంతమంది నాతో ఏమన్నారంటే, నీ దగ్గర సరుకు ఉంది, దాన్ని ఎక్కడైనా అమ్ముకో అని అన్నారు. నీ దగ్గర సరుకు ఉంది, దాన్ని ఇక్కడ కాదు ఎక్కడైనా అమ్ముకో అన్నారు. సహోదరులారా, ఒక మాట చెప్తాను. నా దగ్గర సరుకు అని మీరు ఏదైతే అన్నారో అది వాక్య జ్ఞానము అని మీరు నాకు చెప్పారు. సరే, వాక్య జ్ఞానం నాకుంది, కానీ నేను దాన్ని అమ్ముకోవటానికి నేను దేవుని సేవకుడిగా లేను. నేను అమ్ముడు పోయైనా సరే, అంటే నన్ను నేను ఖర్చు చేసుకొని అయినా సరే, నేను ఇతరులకి వాక్యాన్ని పంచడానికి ఉన్నాను. కానీ ఆ వాక్యము ద్వారా, అదే మీరు చెప్పినటువంటి సరుకు నమ్ముకొని నేను డబ్బులు సంపాదించుకోవడానికి ఇక్కడ లేను. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక సందర్భాన్ని గుర్తు చేస్తా. ఈ సరుకు అనే మాట వాళ్ళకి ఎక్కడ దొరికిందో తెలుసా? దశంభాగం అనే షార్ట్ ఫిలిం చివర్లో
నేను నెక్స్ట్ మనం చేయాలనుకునేటటువంటి ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతూ మతోన్మాదుల్ని హెచ్చరిస్తూ ఒక మాట చెప్పా. మతోన్మాదులారా రెడీగా ఉండండి, త్వరలోనే మంచి సరుకేసుకొని మీకు దిమ్మ తిరిగే సమాధానంతో నేను వస్తాను అని నేనెందుకు మారాలి అనే టైటిల్ని రివీల్ చేశాను. దాన్ని పట్టుకొని ఆ సహోదరుడు మాట్లాడడం నాకు కొంచెం అప్పుడు అర్థం కాలేదు, కానీ కొంచెం కూర్చొని ఆలోచించినప్పుడు మాత్రం అర్థమైపోయింది. ఏంటంటే నేను చెప్పింది ఎవరికి మతోన్మాదులకు చెప్పాను. నీకెందుకు సోదరా కాలింది? నేను మతోన్మాదులకు కదా చెప్పింది, నీకు చెప్పలేదే. నీకు కూడా అర్థమైపోయినట్టుంది నా దగ్గర సరుకుందని. ఎందుకంటే దశంభాగం గురించి ఇంత వివరంగా చెప్పాం కదా, ఇంకెవరి దగ్గర మీరు నోరు తెరిచి దశంభాగం అడగడానికి అవకాశం లేదు. అందువల్ల ఒకవేళ నీకు కాలిపోయి ఉండొచ్చు, కానీ నా దగ్గర ఉన్న సరుకు నేను అమ్ముకునేటటువంటి వాడిని ఎంత మాత్రం కూడా కాదు. సరే, ఇప్పుడు బెర్యాలోకి వాళ్ళు ప్రవేశించారు. ఏ విధంగా ప్రవేశించారు? 10వ వచనం. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలను బెర్యకు పంపించారు. ఎందుకు పంపించాల్సి వచ్చింది? దెస్సలోనికలో ఉన్నప్పుడు వాళ్ళని చంపాలని ప్రయత్నం చేసినప్పుడు సహోదరులు ఏం చేశారు? వాళ్ళని రహస్యంగా ఎక్కడికి పంపించారు? బెర్యా ప్రాంతానికి పంపించారు. సహోదరులు రాత్రి వేళ పౌలును సీలను బెర్యకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరాల్లో ప్రవేశించారు. వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి పౌలును సీలను చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనమును పరిశోధించుచూ వచ్చారు. అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషుల్లోనూ చాలామంది విశ్వసించారు. ఇక్కడ ఈ మాట జాగ్రత్తగా పరిశీలన చేయండి. బెర్యా ప్రాంతానికి వాళ్ళు వచ్చారు. బెర్యా ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఏం చేశారట? పౌలు సీలలు ప్రకటించేటటువంటి మాటలన్నీ కూడా అది వాక్యానికి అనుసంధానంగా ఉన్నాయా లేవా అని పరిశీలన చేశారు. ఇక్కడ చూడండి, ఒక సేవకుడు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏమని? అక్కడ మీకు ఒక స్క్రీన్ మీద కనబడతా ఉంది. లైవ్లో ఉన్న వాళ్ళకు కూడా కనపడుతుందని నేను అనుకుంటున్నాను. ఒక నిమిషం చెక్ చేస్తా. రైట్, మీకు కనబడుతుంది. ఓకే. మందిరానికి మధ్య 2 కిలోమీటర్ల దూరం మినిమం ఉండాలి అని అన్నాడు. తర్వాత నేను కొంతమంది సేవకులకు ఫోన్ చేసి, అన్న మీ మందిరాలు కూడా ఇలాగే ఉన్నాయా అన్న అని అడిగాను. నేను అడిగితే అందరూ ఏకీభవించలా, కానీ ఒకసారి అందరి గురించి కూడా ఆలోచించాల్సింది ఆయన. మనము గ్రానైట్ బాంబులు ఉంటాయి తెలుసా మీకు? ఇట్లా సినిమాల్లో ఇట్లా పీకి ఇసిరేస్తుంటారు. అవతలకి ఇసిరేయంగానే ఢమ్మని వెళ్ళిపోద్ది. అక్కడ ఉన్న శత్రువులందరూ చచ్చిపోతూ ఉంటారు. మనోడు గ్రానైట్ బీకాడు, కానీ అది ఇసిరేడు మర్చిపోయాడు, చేతిలో పట్టుకున్నాడు. ముందు ఇక్కడే బెలి ఇక్కడ వాళ్ళు అయిపోయారు. పాపం కనీసం అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక మాట అడిగితే బాగుండేది. ఎందుకంటే కొంతమందికి 100 మీటర్ల డిస్టెన్స్ కంటే కూడా తక్కువలోనే మందిరాలు ఉన్నాయి. వాళ్ళ మందిరానికి వేరొక మందిరం 100 మీటర్లు కూడా డిస్టెన్స్ లేదు. కొంతమందికి అయితే వెనకే మందిరాలు, అవతల పక్క ఒక మందిరం, గోడ యువతలు ఇంకో మందిరం. ఇట్లా చాలామందికి మందిరాలు ఉన్నాయి అక్కడ. అయితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మేము ఆ మాటకి వత్తాసు పలకలేదు, అది మాకు వర్తించదు అని వాళ్ళు ఒప్పుకున్నారు. మందిరానికి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండాలని ఎక్కడ కూడా బైబిల్లో లేదు. కాబట్టి మనం పరిశీలన చేసినప్పుడు ఆ మాట మనకి వర్తించదు. రైట్, చూడండి, ఇంకొక మాట చెప్తాను నేను. మందిరం పక్కపక్కన ఉండటం వల్ల వచ్చిన ముఖ్యమైనటువంటి నష్టం ఏంటో నేను చెప్తాను. ఇప్పుడు ఒకే సమయంలో 2 ఆరాధనలు జరుగుతా పక్కపక్కనే మందిరాలు ఉన్నాయనుకోండి, ఏం జరిగిద్ది? వాళ్ళ మైకు మనకి వినపడుతుంది, మన మైకు వాళ్ళకి వినపడుతుంది. ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. చూడండి, మందిరాలు పక్కపక్కనే ఉంటే ఒకే సమయంలో ఆరాధన జరిగితే ఎలా ఉంటుంది? ఒక పక్కనేమో ఒక పాట వినపడతా ఉంటుంది. ఏం పాట అది? అక్కడ పెట్టాను చూడండి. నిన్న నేడు నిరంతరం మారనే మారవు అనగానే యువతల పక్క మార్పు చెందవా నీవు మార్పు చెందవా. మళ్ళీ ఇటు పక్క నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. ఇప్పుడు యువతల పక్క నీ బ్రతుకు మార్చుకోవా. ఈ విధంగా 2 వినపడుతుంటే మెంట్లకి పద్ది మధ్యలో వాడికి. ఎందుకంటే ఇక్కడేమో దేవుడు మారడంటా ఉంటాడు, ఇక్కడేమో నువ్వు మార్పు చెందవా అంటుంటాడు. అర్థం? ఇది ప్రాబ్లం. పక్కపక్కనే ఒకవేళ మందిరాలు ఉంటే కనుక టైమింగ్స్ వేరైనప్పుడు వాళ్ళు ఎన్ని పాటలు పాడినా వీళ్ళు వింటారు, వీళ్ళు ఎన్ని పాటలు పాడినా వాళ్ళు వింటారు. ఎందుకంటే ఒకే సమయంలో లేదు కాబట్టి మనం మాట్లాడేటప్పుడు మనతో పాటు వచ్చిన వాళ్ళని కూడా ఒక మాట అడిగి, ఈ మాట సమ్మతమేనా, మీరందరూ సమ్మతిస్తారా అని నన్ను అడిగితే చాలా సంతోషంగా ఉండేది. కానీ అతను తెలియకుండానే ఈ మాట మాట్లాడేశాడు. నేను ఆ సహోదరుడికి కూడా ఒక మాట నేను అడుగుతున్నా. ఏమనంటే,
నీ మందిరానికి ఎన్నో కిలోమీటర్ల దూరంలో వేరొక మందిరం ఉందో ఒక్కసారి కొలత వేసుకో. కావాలంటే నేను టేప్ ఇస్తా, టేప్ నేనే తీసుకొని వస్తా, కొలుద్దాం. నేను సివిల్ ఇంజనీర్ని. టేపులు కొలతలు చాలా బాగా వచ్చు. వస్తాను, కొలుసుకుందాం. డిస్టెన్స్ ఎంత ఉందో మనకు అర్థమైపోద్ది. అప్పుడు నీ సూత్రం అసలు నీకు వర్తించుద్దో లేదో కూడా మనకు అర్థమైపోద్ది. మిగతా వాళ్ళని నేను అనట్లేదు. అందుకే నేను చెప్పాను, మొదట్లో నేను ఒక వచనం చూపించాను. ఏ వచనం చూపించాను? నా సేవకుడు ఎలాంటి వాడు? గుడ్డివాడు. వాళ్ళల్లో వచ్చిన వాళ్ళు చాలామంది నా గురించి తెలియక తప్పుగా వినటం వల్ల దేవుని నామం దూషించబడుతుందేమో అనే ఒక ఆవేదనతో వచ్చిన వాళ్ళే తప్ప, వచ్చి విన్న తర్వాత మనం చెప్పిన ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత వాళ్ళెవరు కూడా మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోయారు. ఆ విషయాన్ని మీరు కూడా చూశారు. సరే, ముందుకు వెళ్దాం. ఆ తర్వాత వాళ్ళు ఏథెన్సు పట్టణానికి వచ్చారు. చూడండి 13వ వచనం, మాది 13వ వచనం. అయితే బెరియాలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని దెసలోనికలో ఉండి యూదులు తెలుసుకుని అక్కడికి వచ్చి అక్కడ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఇక్కడ కూడా వచ్చారు. మనం ఒకవేళ ఇక్కడ నుంచి ఇంకో చోటకు పోయాం అనుకోండి, ఒక 10 మంది వచ్చారు కదా అని ఇక్కడ నుంచి మనం పక్కెళ్ళాం అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? మళ్ళీ అక్కడికి కూడా వచ్చి మన పక్కన ఉన్నటువంటి వాడిని పురిగొల్పి మళ్ళీ అక్కడి నుంచి కూడా పంపించే మార్గం చూస్తారు. మనం పోవటానికి రాలా, స్థిరపడటానికి వచ్చాం. ఆమేన్. చూడండి 14వ వచనం. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపించారు. అయితే సీల తిమోతి కూడా అక్కడే నిలిచిపోయారు. పౌలును సాగనంప వెళ్ళిన వారు అతన్ని ఏథెన్సు పట్టణం వరకు తోడుకుని వచ్చి సీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని ఎద్దుకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరి వెళ్ళిపోయారు. సరే, ఇప్పుడు నెక్స్ట్ వచనం చూడండి. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహాలతో నిండినట్లు చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. కాబట్టి సమాజ మందిరాల్లో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధుల్లో తన్ను కలుసుకొని వారితోనూ తర్కించుచు వచ్చెను. చూడండి ఇక్కడ ఏం జరిగిందట. ఏథెన్సు పట్టణానికి పౌలు బహుశా ప్రకటించడానికి వెళ్ళాడో లేదో తెలియదు, కానీ అతను వెళ్ళి ఆ పట్టణంలో చూసినప్పుడు బాగా విగ్రహాలు కనపడ్డాయట. విగ్రహాలు చూసినప్పుడు అతని హృదయంలో ఏం కలిగిందట? అతని ఆత్మ పరితాపము పొందెను. అతని హృదయంలో బాగా బాధ కలిగిందట. సరే, చూద్దాం. మన వాళ్ళు కూడా అక్కడేం రాశాను? స్త్రీలు కొందరు ఆవేశం పట్టలేకపోయారు. మన వాళ్ళు కొంతమంది ఆవేశం పట్టలేక కొంచెం తొందరపడి మాట్లాడారు. అది మీ తప్పు కాదులే, కానీ నా పైన ఉన్నటువంటి ప్రేమ కొద్దీ మీరు మాట్లాడారు, అది నేను అర్థం చేసుకుంటాను. ఇంకొకటి, నా మీదకి 9 మంది వచ్చారు, కానీ నేను ఒక్కడనే ఉన్నాను, కాబట్టి మీరు కూడా నాకు సపోర్టు నిలబడాలి అనే ఉద్దేశంతో మీరు మాట్లాడారు. అయితే నేను ఇంతకు మునిపే ఒకసారి చెప్పాను, స్త్రీలు సంఘములో మౌనంగా ఉండాలి అని. ఈ విషయం మీకు తెలిసినప్పటికీ కూడా మీరు తొందరపడ్డారు. నిజానికి ఆ తొందరపాటు మంచిది కాదు. ఈసారి అలా చేయమాకండి. నేను మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే మీరు మాట్లాడండి. మిగతా సమయంలో మీరు సైలెంట్గా ఉండండి. నేను సమాధానం చెప్పగలను. మీరు ఆ విషయాన్ని కూడా చూశారు, మీకు అర్థమైంది. సరే, ఇక్కడ ఏం జరిగిద్దో తెలుసా? మిమ్మల్ని ఎందుకు మాట్లాడొద్దని చెప్తున్నానంటే, వాళ్ళు నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు, నేను సమాధానం చెప్తూనే ఉన్నా. ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం దొరుకుతుంది కనుక వాళ్ళు ఏం చేస్తారంటే బలహీనంగా ఉన్న మీ మీద పడతారు. అది రాత్రి చూశారు మీరెవరు మాట్లాడితే వాళ్ళ మీదకి వచ్చి నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నీ పని ఏంటి, అది ఇదని చేస్తాను. ఇప్పుడు యేసుక్రీస్తును బంధించింది, తీర్పు తీర్చకూడని సమయంలో కదా వాళ్ళు వచ్చింది. నా దగ్గరకు వచ్చి నన్ను అడగటం మంచి పనే, కానీ వచ్చినటువంటి విధానం మంచిది కాదు. సరే, మనలో ఉన్న స్త్రీలు కొంతమంది తొందరపడ్డారు. అయితే మీ హృదయంలో కూడా ఏం కలిగింది? పరితాపం కలిగింది. మీకు కూడా బాధ వేసింది, మాట్లాడారు. సరే, ఈసారి మాత్రం అలాంటి పొరపాటు చేయమాకండి. ఎందుకంటే అసలు వాక్యం తెలియనోడు కూడా మనం ఏమంటాడంటే, మీరు స్త్రీలు మౌనంగా ఉండాలని తెలియదా, ఎందుకు మాట్లాడుతున్నారనే మాట మాట్లాడడం జరిగింది. ఎందుకంటే వాక్యం తెలిసిన వాళ్ళైతే వాక్యాన్ని పట్టుకుని వచ్చి నా దగ్గరికి ఏదైనా 2 మాటలు చెప్తే బాగుండేది. కానీ వాక్యాన్ని పట్టుకొని రాలేదు కాబట్టి, కనీసం బైబిల్ కూడా పట్టుకొని రాలేదు కాబట్టి మీరు కలగజేసుకోవడం వల్ల వాళ్ళు మీ పైన రెచ్చిపోవడానికి ప్రయత్నం చేశారు. సరే, అయితే అయింది. ప్రతి విషయం కూడా దేవుడు చూస్తాడు. దేవుడు ప్రతి దానికి తీర్పు తీరుస్తాడు. ముందుకెళ్దాం. చదవండి. అతనితో వాదించారట.
ఈ వదరబోతులు చెప్పేది ఏంటని చెప్పుకున్నారు. నేను చెప్పేది కూడా కొంతమంది ఈడేంట్రా ఎంత చెప్పినా కూడా వినట్లేదు, పెద్ద పెద్ద వాళ్ళం వచ్చాం. పెద్ద పెద్ద తిమింగళాలే వచ్చినాయి మన దగ్గరికి. చిన్న చిన్న చేపలు కదా వచ్చింది, పెద్ద పెద్ద తిమింగళాలే వచ్చినాయి. పెద్ద పెద్ద తిమింగళాల్లో తీడేంద్ర జడియట్లేదు, భయపడట్లేదు, దాక్కోవట్లేదు, పారిపోవట్లేదు, సమాధానం చెప్పకుండా దడుచుకోవట్లేదు, ధైర్యంగా సమాధానం చెప్తున్నాడు ఏంటీడు, మా మాట వినట్లేదు ఏందని కొంతమంది అలాగే అనుకున్నారు. ఈ వదరబోతూ చెప్పున్నది ఏంటి అని చెప్పుకున్నారు కొంతమంది. అయితే అతడు యేసును గూర్చి పునరుద్ధానం గూర్చి ప్రకటించిన కనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకున్నారు. అంతటా వారు అతని వెంటబెట్టుకుని అరియోపగు అను సభ యొద్దకు తీసుకుని పోయి, నీవు చేయుచున్నటువంటి ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చునా. మనను కూడా కొంతమంది అడిగారు. వచ్చిన సేవకుల్లో కొంతమంది సభ్యత కలిగిన వాళ్ళు, విధానం తెలిసిన వాళ్ళు, చక్కగా దేవుని పరిచర్యను నమ్మకంగా నడిపిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళల్లో చాలా మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా నన్ను ప్రశ్నించడానికే వచ్చారు. ఏంటి నీ గురించి కొన్ని విషయాలు మాకు వినపడ్డాయి, ఇది నిజమా అని అడగడానికి వచ్చారు. అలాగే పౌలును కూడా అక్కడ ఏం చేస్తున్నారు, నువ్వేదో నూతన బోధ చేస్తున్నామంట ఏంటి అని అడిగారు. తర్వాత 20వ వచనం, కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినబడుచున్నవి కనుక వీటి భావమేమో మేము తెలుసుకొనగోరుచున్నామని చెప్పారు. ఏథెన్సులో ఉన్న వారి గురించి ప్రత్యేకంగా ఒక మాట ఉంది. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, అక్కడ నివసిస్తున్న పరదేశులు కూడా ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. ఏదో ఒక కొత్త సంగతి కావాలి వాళ్ళకి, పద్దాగల ఏదో ఒకటి కొత్త సంగతి కోరుకునేవాళ్ళు, వివాదాలు కోరుకునేవాళ్ళు. కొత్త సంగతి వస్తే ఎలా ఉంటుంది, ఇప్పుడు 2 రెళ్ళు 4, 2 రెళ్ళు 16 అంటాను నేను. ఇప్పుడు నీకు నాకు ఏం జరిగిద్ది, వాదం జరిగిద్ది. నేను తీసుకొచ్చింది ఏంటి, కొత్త సంగతి. నీకు తెలిసింది పాత సంగతి. నీ దగ్గర ఉన్నది కరెక్టే, కానీ నేను తీసుకొచ్చింది కొత్తది. కాబట్టి ఈ రెండింటికి వాదం జరిగిద్ది, ఏది సత్యం ఏది అసత్యం అని. ఇక ఏథెన్సు పట్టణం వాళ్ళకి ఎప్పుడు కూడా గొడవలు ఇదే. ఇంకా దేవుడు ఏంటి, దేవుని విధానం ఏంటి, దేవుని పరిచర్యలో మనం ఎలాగో ముందుకెళ్ళాలి, ఈ విధానం ఏమి లేదు. ఏథెన్సు వారు ఎలాంటి వారట, ఎప్పుడు కూడా కొత్త సంగతులు వినడానికి, కొత్త సంగతులు మాట్లాడడానికి ఇష్టపడతారట. అంటే ఒక పనికి మాలిన బ్యాచ్ అనమాట. ఎప్పుడు కూడా గొడవలు కోరుకునేటటువంటి బ్యాచ్. ఎవరు వాళ్ళు, ఏథెన్సు వాళ్ళు. అది వాక్యంలో మనకి స్పష్టంగా కనబడతా ఉంది. తర్వాత 22వ వచనం చూడండి. పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయాల్లో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠమును ఒక కనబడింది. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భయభక్తులు కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. ఈ ప్రాంతంలో కూడా అనేక మంది భక్తిపరులు ఉన్నారు, చాలా భక్తిపరులు ఉన్నారు. తెల్లవారు లేచిన కానించి పూజలు చేసేవాళ్ళు ఉన్నారు, తెల్లవారు లేచిన కానించి మొక్కుబడులు చేసేవాళ్ళు ఉన్నారు. వారాలు ఈ వారం ఇది చేయాలి, ఆ వారం అది చేయాలి అని తన కుటుంబం కోసం ప్రయాసపడేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే వారికి కలుగుతున్న మేలు ఏది కూడా లేదు. వారికి భక్తి ఉంది, కానీ దేవుడు ఎవరో తెలియదు. మనం ఈ రోజున బైబిల్ పట్టుకున్నాం. ఏదో అందరూ ఒకసారి బైబిల్ చూపించండి. అందరి దగ్గర బైబిల్ ఉంది కదా. ఈ బైబిల్లో ఏముందో మనకు తెలుసు, హల్లెలూయా. కానీ వారు నమ్ముతున్నటువంటి విశ్వాసంలో ఏముందో, అసలు ఏ దేవుడు ఏంటి, మన దేవుడు ఎవరో కూడా వాళ్ళకి పూర్తిగా తెలియదు. కాబట్టి వాళ్ళ మధ్యలో మనం దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. ఎవరి గురించి ప్రకటిస్తున్నామో తెలుసా? వాళ్ళు దేవుడు అని దేనికోసమైతే వెతుకుతూ ఉన్నారో దానికోసమే మనము ప్రకటిస్తూ ఉన్నాం. పౌలు కూడా అదే మాట వాళ్ళతో చెప్పాడు. నెక్స్ట్ చూడండి, దేవుని గురించి గొప్ప కార్యాలు, ఆయన గొప్ప కార్యాల గురించి చెప్తా ఉన్నాడు. ఇక్కడ మీకు ఇంకొక మాట గుర్తు చేసి ముందుకెళ్తాను చూడండి. ఇక్కడ మనలో భక్తి ఉంది, కానీ అది ఏ మార్గంలో ఉందో తెలియని పరిస్థితి. వాళ్ళు అతి దేవతా భక్తి పరులే. దేవుడు అంటే యేసుక్రీస్తు అంటే భయంకరమైన భక్తి ఉంది, కానీ నడిచే నడవడికలోను, చెప్తున్నటువంటి మాటల్లోనూ, వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి విధానంలోనూ వాళ్ళకి దేవుడు తెలియదు. ఇక్కడ చూడండి, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయినందున ఆయన హస్తకృతములైన ఆలయములో నివసింపడు. ఒక్క నిమిషం ఇక్కడ ఆగుతారా? ఒక్క నిమిషం. దేవుడు ఎక్కడ నివసిస్తాడట కదా, మనకు బాగా తెలుసు. మన శరీరమే దేవుని ఆలయం. దేవుడికి
ఆయన కోసం మనం కట్టిన చర్చిలో దేవుడు ఉంటాడా? కదా, ఉండడు. అది స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. ఏంటది? జగత్తును అందులో ఉన్నటువంటి సమస్తాన్ని నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువున్నందున హస్తకృతములైన ఆలయాల్లో ఆయన నివసింపడు. మందిరం కరుచుకొని ఉన్నా సరే నో ప్రాబ్లం, ఎందుకంటే దేవుడు అక్కడ లేడు. మన దేహము దేవాలయంగా మార్చబడితే మనలో దేవుడు ఉంటాడు. ఇక్కడ ఇంకొక మాట చెప్తాను, కొద్దిగా సమయం పెరిగినా సరే కొద్దిగా జాగ్రత్తగా ఆలోచన చేయండి. మందిరానికి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండాలి. ఆ సూత్రాన్ని ఇక్కడ అప్లై చేద్దాం. ఇప్పుడు నా దేహం ఏంటి? దేవుని అంటే ఇదేంటి? మందిరమా కాదా? ఇది మందిరం. నా భార్య ఉంది, నా భార్య కూడా దేవుడిని విశ్వసించింది, బాప్తిసం పొందింది కదా. ఇప్పుడు నా భార్య దేహం ఏంటి? అదేంటి? దేవుని ఆలయము. అంటే ఏంటి? మందిరం. నా దేహము మందిరమే, ఆమె దేహం కూడా మందిరమే. ఇప్పుడు మేము ఎంత దూరంలో ఉండాలి? భలే వాళ్ళు చెప్పండి, ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉండాలి మేమిద్దరం? ఇప్పుడు ఎంత దూరం? 2 కిలోమీటర్లు. నేను ఇక్కడ నుంచి నా భార్యకి ఫోన్ చేస్తాను, దివ్య అన్నం వండావా? వండాను, అయిపోయింది. కూర చేసావా? చేశాను, అయిపోయింది. సరే ఇంక రమ్మంటావా అనగానే ఆగండి 2 నిమిషాలు ఆగండి అంటది. ఎందుకో తెలుసా? ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆటో కోసం ఎందుకో తెలుసా? ఆటోకి 2 కిలోమీటర్లు అవతల పోతే కానీ నేను 2 కిలోమీటర్లు పోను. అర్థమవుతుందా మీకు? అప్పుడు ఆమె 2 కిలోమీటర్ల అవతలకి ఆటో వేసుకుని పోతే అప్పుడు నేను ఇక్కడ నుంచి నేను ఆటోనో బస్సో లేకపోతే నడుచుకుంటానో పోయి ఇంటికి వెళ్ళి అన్నం తిన్న తర్వాత మళ్ళీ ఆమెకి ఫోన్ చేయాలి. ఏమని? దివ్య అయిపోయింది, నేను మళ్ళీ వెనక్కి వెళ్తాను, నువ్వు మళ్ళీ ఆటో పట్టుకుని వచ్చేసేయని. మరలా నేను ఇక్కడ నుంచి బయలుదేరి 2 కిలోమీటర్ అవతల పోతే అప్పుడు నా భార్య మరలా ఇంటికి వచ్చి మిగతా పనులు చేసుకుంటూ ఉంటుంది. మనకి వాక్యము తెలియాలి, వాక్యానుసారంగానే మాట్లాడాలి, లేకపోతే మనం మాట్లాడడానికి అవకాశం లేదు. హస్త కృతములలో దేవుడు నివసించడు, మన శరీరమే దేవుని ఆలయం. ముందుకు చదవండి. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనను కొదువ ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడవాడు కాదు. దేవునికి ఏదీ కొదవలేదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బంగారాన్ని నువ్వు ఇవ్వదలుచుకుంటే అది దేవుడు సృష్టించిందే, వజ్రాలు ఇవ్వదలుచుకుంటే అది దేవుడు సృష్టించిందే, భూమిని ఇవ్వదలుచుకుంటే అది కూడా దేవుడు సృష్టించిందే. కాబట్టి నువ్వు కొత్తగా దేవుడికి ఇచ్చేది ఏమీ లేదు. నువ్వు ఎంత ఇచ్చినా సరే అది తక్కువే. దేవుడే మనకి సమస్తాన్ని ఇస్తూ ఉన్నాడు కాబట్టి మన దగ్గర నుంచి దేవుడు ఏది ఆశించడు. అయితే మనము కానుకలు మనం ఎందుకని తీసుకుంటాము, ఎందుకని కానుకలు పడతాము అంటే ఆ కానుకల ద్వారా మీకు ఆశీర్వాదం ఉంటుంది. ఆ కానుకల ద్వారా సేవకుడు పోషించబడతాడు, సంఘము కూడా నడిపించబడుతుంది. సంఘం నడిపించబడాలంటే డబ్బులు కావాలి, సేవకుడు పోషించబడాలంటే డబ్బులు కావాలి. కాబట్టే మనం కానుకలు తీసుకుంటాం, అంతకంటే వేరే ఉద్దేశము లేదు. మీరు ఇచ్చేది సేవ నిమిత్తము, వాక్య పరిచర్య ముందుకు వెళ్ళటం నిమిత్తమే తప్ప వేరొక ఉద్దేశం కాదు. మీరు దేవుడికి ఇవ్వట్లేదు, దేవుని పరిచర్య కోసం ఇస్తున్నారు. ముందుకెళ్దాం, చూడండి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొద్ద పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాదు. చూడండి, పొలిమేర అనే మాట కూడా మనం రాత్రి విన్నాం. పొలిమేర అంటే దానికి ఇంకొక అర్థం ఏంటంటే హద్దు. దైవ సేవకుడికి ఉన్నటువంటి హద్దు ఏంటో తెలుసా? దేవుని వాక్యం. హల్లెలూయా. దైవ సేవకుడు దేవుని వాక్యపు హద్దును దాటిపోకూడదు. మనకి ఎంతవరకు ఎక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉందో తెలుసా? భూదిగంతాల వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఆమేన్, హల్లెలూయా. ప్రతి సేవకుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా దేవుని పరిచర్య చేయొచ్చు. ప్రభు అన్నాడు, నా నామాన్ని బట్టి ప్రకటించి నా నామాన్ని బట్టి స్వస్థత చేసి నాకు అవమానము తేగలిగిన వాడు ఎవడో అని ప్రశ్న వేశాడు. ప్రభు నామాన్ని బట్టి ప్రకటించేవాడు ఎప్పుడు కూడా ఆయన నామానికి అవమానము తేడు. ప్రభు నామాన్ని పెట్టుకొని వక్రమైన మార్గంలో ప్రయాణించే వాళ్ళు మాత్రమే దేవుని నామానికి అవమానము తీసుకొస్తారు. చూడండి, పొలిమేర అంటే ఇది.
పొలిమేర, సేవకునుకున్న పొలిమేర ఏంటి? దేవుని వాక్యం. ఆ హద్దు దాటి ఎవడు కూడా ముందుకు వెళ్ళకూడదు. అది ముందుకు వెళ్దాం. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. మనము ఆయన సంతానమని మీ కవీశ్వర్లో కొందరు కూడా చెప్తున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన పట్టబడిన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దైవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. చూడండి, చమత్కారాల చేత ఏదైనా మాటలు మనం విన్నప్పుడు మనము వాటిల్లో దైవత్వం ఉంది అని ఎలాగూ నమ్మకూడదో, అలాగే ఒక వ్యక్తి గురించి మనం విన్నప్పుడు వెంటనే వాడు తప్పుడోడని నిర్ణయము తీసుకోకూడదు. వాక్యం ఏం చెప్తుందంటే, ఒక పెద్ద మీద, ఒక అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి మీద, దేవుని సంఘం పైన అధికారిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన నింద మోపాలంటే 1కి 2 సార్లు జాగ్రత్తగా ఆలోచన చేసి నింద వేయాలి. నింద వేసి వచ్చి ఇది నిజమా కాదా అని అడగకూడదు. హల్లెలూయా. చూడండి, మనం చెప్పబడినటువంటి మాటలను బట్టి బంగారంలోను వెండిలోను దైవత్వం ఉందని మనము తలంచకూడదు. తర్వాత 30వ వచనం చదువుదాం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకంటే తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేస్తును. చూడండి, దేవుడు మనుషులందరినీ రక్షించడానికి ఒక ఆయన్ని ఎంచుకున్నాడట. ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన రక్తము చిందించడం ద్వారా ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి కూడా పాప క్షమాపణ అనుగ్రహించబడుతుంది. వాళ్ళు రక్షించబడతా ఉన్నారు. ఆయనను నియమించింది ఎవరట? దేవుడే. ఆయన కూడా ఏ విధంగా నిరూపించబడ్డాడు అంటే, చూడండి, మృతుల్లో నుంచి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసెను. ఒకవేళ రవికిరణ్ ఎలాంటి వాడు, దేవుని చేత నియమించబడిన వాడా కాదా అని గనక ప్రశ్న వేసుకోదలుచుకుంటే, నా ద్వారా దేవుడు చేసిన గొప్ప కార్యాలను చూసిన తర్వాత నా మీద ఒక నిర్ణయానికి రావాలి. నా ద్వారా దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఏంటో తెలుసా? ఉదాహరణగా చెప్పడానికి, ఒక 7 షార్ట్ ఫిల్మ్స్ని దేవుడు ఈ ప్రపంచానికి మన ద్వారా, దేవునాత్మ మందిర పరిచర్య ద్వారా ఈ ప్రపంచానికి అందించాడు. ఎంతోమంది మారు మనసు పొందారు, ఎంతోమంది రక్షణ పొందారు. ఎంతోమందికి మీకు తెలుసు, ఎప్పుడు కూడా నేను ఫోన్ మాట్లాడుతూనే ఉంటా. ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి సందేహాలు ఉండి చేసేవాళ్ళు కొంతమంది, ఫిలిం బాగుంది అని చేసేవాళ్ళు కొంతమంది ఫోన్ చేసి ఒరే ఎదవా సన్నాసి అది ఇది అని చెప్పేసి తిడతారు. తిట్టేవాళ్ళు కూడా ఫోన్ చేస్తారు. ఆ పక్కనే పాస్టర్ కూర్చొని ఉంటాడు, పనికి మాలినోడు. బూతులు మనం తిట్టొచ్చా? ఆ పక్కనే కూర్చొని ఈ విశ్వాస చేత బూతులు తిట్టుతూ ఉంటాడు. ఇట్లాంటి వాళ్ళు ఫోన్ చేస్తారు. మరి కొంతమంది ఫోన్ చేస్తారు, రే నువ్వు దశంభాగం తీసావు, నిజం ఎవడు చెప్పమన్నాడు రా నేను బయటికి, నీ మీద పోలీస్ కేసు పెడతా అంటాడు ఒకడు ఫోన్ చేసి. సత్యాన్ని చెప్పాలంటే ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని ఇబ్బందులు పడాలో అసత్యాన్ని ప్రకటించే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా కనపడేది వాళ్ళ పొట్టే. ఆ కడుపు నిండాలి, ఆ కడుపుని ఏదో ఒక విధంగా నింపుకోవాలి. కానీ దేవుని పరిచర్య కోసం కష్టపడేటటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? 4 రోజులు పస్తు పడుకునైనా ఒక్కళ్ళకైనా సువార్త చెప్పాలనే ఆలోచనతో ఉంటాడు. హల్లెలూయా. చూడండి, ముందుకు వెళ్దాం. మృతుల పునరుద్ధానం గురించి వారు విన్నప్పుడు కొందరు అపహాస్యం చేశారు. ఇంకొకసారి చెప్పు చూద్దాం అన్నారంట కొంతమంది. అలాగుండగా వారి మధ్య నుంచి పౌలు, ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. రాత్రి కూడా మనం అంతా చెప్పిన తర్వాత కూడా చివరిలో కూడా మన గురించి ఇన్ని విషయాలు విని మనలో ఉన్న నీతి నిజాయితీ చూసిన తర్వాత, మన గురించి సాక్ష్యాలు విన్న తర్వాత కూడా ఎవరు కూడా తమ్ముడు నీలో మాకు తప్పు కనపడలేదని ఒక్కళ్ళు కూడా చెప్పలా. నాకు తెలిసి పిలాతు 100కి 100% చాలా గ్రేట్. ఎందుకో తెలుసా? పిలాతు ప్రతివాదన విన్న తర్వాత యేసుక్రీస్తు నిలబెట్టి ఏమన్నాడు తెలుసా? ఇతనిలో నాకు ఎలాంటి పాపము కనిపించలేదు, ఇతను నిర్దోషి, ఇతనికి నేను శిక్ష విధించాననుకో నా మీదకి నా కుటుంబం మీదకి ఆ తీర్పు వచ్చిద్దని ఆయన ఏం చేశాడు? వెంటనే చేతులు కడుక్కొని, అయ్యా నాకు ఈ పాపం దక్కడానికి వీల్లేదని చెప్పాడు.
కానీ రాత్రి వచ్చినటువంటి సేవకులు ఎన్నో నిందలు మోపారు. ఎన్నో అంటే వాళ్ళు మోపారని కాదు, నిందలు మోపటాన్ని వాళ్ళు విన్నారు, వచ్చారు. మొత్తం విన్న తర్వాత ఒక్క మాట ఏమని, రవికిరణ్ నీ గురించి విన్నది తప్పు, నువ్వు అలా చేయలేదు, నీ నీతిని నువ్వు ప్రదర్శించావు, అందరూ సాక్ష్యాలు చెప్పారు, కాబట్టి నీ మీద పడినటువంటి నిందలన్నీ కూడా నిందలే కానీ నిజాలు కాదు అని ఒక్క మాట ఒక్కళ్ళైనా సరే చెప్పి వెళ్తే బాగుండేది. కానీ ఒక్కళ్ళు కూడా చెప్పకుండానే వెళ్ళిపోయారు. ఇక్కడ జరిగినట్టుగానే నెక్స్ట్ ఏం జరిగింది, అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించారు. చూడండి, వాళ్ళ పేర్లు కూడా అక్కడ రాశారు. వారిలో అరియోపగీతుడైన దియోనీసియు ఒక స్త్రీ కూడా ఉంది, వీరితో కూడా కొంతమంది ఉన్నారట. చూడండి, వచ్చిన వారిలో కొంతమంది నాకు వ్యతిరేకంగానే మాట్లాడారు, కానీ కొంతమంది నన్ను హత్తుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అయ్యా నీ పరిచయం మాకు ఈ విధంగా కలిగినందుకు కూడా మేము సంతోషపడుతున్నాం అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వచ్చిన వారిలో మంచి వాళ్ళు ఉన్నారు, దానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇందాక ముఖ్యంగా చెప్తాను, దశమ భాగం ఫిలిం చూసిన తర్వాత మంట మండిన వ్యక్తులు మాత్రమే నా దగ్గర సరుకుందని పదే మాట్లాడారు. ఆ విషయం నాకు ఉదయం ఆలోచిస్తూ ఉంటే అర్థమైంది, నిన్నటిదాకా కూడా నాకు అర్థం కాల. సరే, ముందుకు వెళ్దామా? చూడండి, చివరి మాటలు మనం చదువుకుందాం. 32వ వచనం. మృతుల పునరుద్ధానమును గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేశారు, మరికొందరు దీన్ని గురించి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పారు. అలాగుండగా పౌలు వారి మధ్య నుంచి వెళ్ళిపోయాడు. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకున్నారు, విశ్వసించిన వారందరూ కూడా పలానా అని రాయబడ్డారు. ఈ రోజున మన గురించి కూడా సత్యాన్ని అంగీకరించి ఒప్పుకున్న వాళ్ళందరి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. హల్లెలూయా, మంచిది. ఇది 17వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు, మన సంఘంలో మన మీద జరిగినటువంటి విషయాలు. వీటన్నిటిని కూడా పక్కనే సమాంతరంగా తీసుకెళ్ళానని నేను అనుకుంటున్నా. ఇప్పటికైనా మీరు సాటిస్ఫై అయ్యారా? ఇప్పటికైనా నవ్వుతారా? ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు పైన ఎన్నో నిందలు, అవమానాలు ఎన్నో జరిగినాయి. ఈడు దొంగోడు, ఈడు అబద్ధికుడు, ఈడు దెయ్యం పట్టినోడు, పిచ్చోడని ఎంతోమంది అన్నారు. కానీ ఆయనే దేవుడని, ఆయనే ప్రభు అని, ఆయన ద్వారానే రక్షణ అని తెలుసుకున్నవారు రక్షించబడ్డారు తప్ప ఇంక అప్పటికి కూడా ముసుగులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా రక్షణ పొందలేకపోయారు. కాబట్టి మన గురించి కూడా ఎంతోమంది ఎంక్వైరీ చేశారు, తెలుసుకున్నారు. ఇప్పటికీ కూడా నా నిజాయితీని నిరూపించుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. వచ్చారు, విన్నారు, పెద్దలు, గౌరవనీయులు అందరూ కూడా గౌరవంగానే మాట్లాడారు. మనము కూడా గౌరవంగానే సమాధానం చెప్పాం. మీరు ఇంకొకటి కూడా అనుకోని ఉంటారు, రవికిరణ్ ఎప్పుడైనా సరే ఒక వాక్యాన్ని పట్టుకొచ్చి ఈ వాక్యం చూపించు, ఈ వాక్యంలో ఉన్నది చెప్పు అంటాడు కదా, రాత్రి ఎందుకని ఒక్క వచనం కూడా తీయలేదనేది మీరు ఆలోచిస్తున్నారు కదా, అవునా? చూసారా, మీ మనసులో ఏముందో కూడా నాకు తెలుసు, మీ మనసులో ఏమనుకుంటారో కూడా నాకు తెలుసు. రాత్రి నేను ఒక్క వచనాన్ని కూడా కోట్ చేయకుండా మాట్లాడింది, కేవలం వాళ్ళు మాట్లాడిన దానికి సగౌరవంగా తిరిగి సమాధానం చెప్పింది. ఎందుకు అంటే వాళ్ళెవరు కూడా ఒక్క వచనాన్ని తీసుకొని నా దగ్గరికి రాలా. కనీసం బైబిల్ కూడా పట్టుకొని రాలేదని నేను మీకు చెప్పాను. బైబిల్ తేలేదు, వచనాన్ని తేలేదు. కాబట్టి నేను కూడా బైబిల్ లేకుండానే, బైబిల్లో వచనాన్ని కోట్ చేయకుండానే సమాధానం చెప్పా. వాళ్ళు సాటిస్ఫై అయ్యారు, వెళ్ళిపోయారు, గౌరవనీయంగానే వెళ్ళారు. వాళ్ళు మనల్ని ఏమి అవమానపరచలేదు. కొంతమంది నాకు ఫోన్ చేసి, ఏందన్నా కొంతమంది పాస్టర్లు నీ మీదకి వచ్చారంటగా, మీదకి రాలేదు, నా మీదకి రాలేదు, నా దగ్గరకు వచ్చారు. అయితే వాళ్ళు ఫోన్ చేసి సగౌరవంగా వస్తే నేను కూడా సంతోషపడేవాడిని. కానీ సరే, వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు వచ్చారు, మంచిది, వాళ్ళకు కూడా నేను గౌరవం ఇచ్చి కూర్చోబెట్టాను, మాట్లాడాను తప్ప పాస్టర్లకి మధ్య ఏ గొడవ జరగలేదు, ఏమీ కాలేదు. వాళ్ళు రావటం వల్ల ఇంకా నా నీతిని, నా నిజాయితీని, నా పరిచర్యను తెలుసుకుని బయటికి వెళ్ళారు తప్ప వాళ్ళు నా మీద తప్పును మోపి బయటికి వెళ్ళినట్టు కానీ, నాలో ఏదైనా తప్పును నిరూపించి బయటికి వెళ్ళినట్టు కానీ ఒక్క మాట కూడా లేదు. దీనికి సంబంధించి దాదాపుగా గంట వీడియో నా దగ్గర ఉంది. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడిన మాట కూడా నా దగ్గర ప్రూఫ్లతో సహా ఉంది. నేను ఎవరి పేరు బయట పెట్టదలుచుకోలేదు, ఎవరి గురించి చెప్పదలుచుకోలేదు. దయచేసి లైవ్లో మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తానని చెప్పాను. ఇదే నా క్లారిఫికేషన్. పాస్టర్లు ఎవరు కూడా నా మీద దాడి చేయడానికి రాలా. వాళ్ళు దొంగలో లేకపోతే బందిపోటు దొంగలో కాదు.
ఇందాక ప్రభు అన్నట్టు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు వచ్చారని. వాళ్ళు అట్లా రాలా నా మీదకి, మామూలుగానే వచ్చారు. వాళ్ళు కర్రలు కత్తులేం తీసుకొని రాలేదు, కనీసం బైబిల్ కూడా తీసుకొని రాలేదు. ఒట్టి చేతులతోనే నా దగ్గరకు వచ్చారు, మాట్లాడారు, వెళ్ళారు. అంతే తప్ప ఇంకేమీ జరగలేదు. మీరేం కంగారు పడమాకండి. రవికిరణ్కి ప్రస్తుతానికి వచ్చినటువంటి నష్టము ఏమీ లేదు. రవికిరణ్ గడియ ఇంకా రాలేదు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు చేసిన పరిచర్య, ఆయన చేయాల్సిన పరిచర్య అయిపోయే వరకు కూడా ఎవరు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయన పట్టుకోలేకపోయారు. ఆయన పని అయిపోయింది కాబట్టి దేవుడు ఆయన పనిని ముగించడానికి ఆయన అప్పగించాడు. రవికిరణ్ చేత పరిచర్య స్టార్ట్ చేయించింది కూడా దేవుడే. నా చేత దేవుడు ఏ ఏ పనులు చేయించాలని సంకల్పించాడో ఆ పనులు అయిపోయేదాకా ఎవ్వడు నన్ను ముట్టుకోలేడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీరెవ్వరు కూడా దిగులు పడమాకండి, చింతపడమాకండి. ఇంకొక మాట మీకు వివరంగా చెప్పదలుచుకుంటే ఏంటంటే, నెక్స్ట్ మనం చేయబోయే ఫిల్మ్ ఒకటి ఉంది, పాస్టర్ 2. 2 సంవత్సరాల క్రితమే నేను ఆ ఫిలింని షూట్ చేశాను. అయితే కొంతమంది సేవకులు ఒట్టి షూటింగ్ అయిపోగానే భయపడి గజగజ వణికిపోయారు. వచ్చి కొంతమందిని ఈ ఫిలింలో నటించిన వాళ్ళని బెదిరించారు. సరే, ఆ సహోదరుడు కూడా నాకు ఫోన్ చేసి, అన్నా నన్ను కొంచెం ఇబ్బంది కలుగుతుందన్న అంటే, సరే తమ్ముడు ఇబ్బంది ఏమి లేదు అన్నాను. అందుకే 1 సంవత్సరం వేస్ట్ అయిపోయింది. నాకు 30,000 రూపాయలు ఖర్చు పెట్టాను ఒట్టి షూటింగ్కి. 30,000 రూపాయలు ఖర్చు అయింది. ఇంకా అది ఎడిటింగ్లో అవ్వలేదు, డబ్బింగ్లో అవ్వలేదు. ఇంకా ఎన్ని కలుపుకుంటే కనుక చాలా అవుతాయి. ఇంకా 30,000 పెట్టడానికే అవుతే ఆ పైన అయ్యేది ఇంకా చాలా ఉంటుంది. సగానికి సగం అయింది. అంటే 70,000 దాకా అయ్యేది మొత్తం. ఆ ఫిలింకి ఒక 40,000 ఖర్చు అయ్యేది పైన. ఒక ఫిలిం చేయాలంటే మనకి దాదాపుగా సింపుల్గా చేస్తే ఒక 70,000, కొంచెం బాగా క్వాలిటీ ఫ్రేమ్స్ కానీ, ఆ సబ్జెక్ట్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్నీ సెట్ అయ్యి ఒక వ్యక్తిని పూర్తిగా ఆ సబ్జెక్టులోకి తీసుకువెళ్ళి సబ్జెక్ట్ అర్థమయ్యేలా చేయాలి అంటే దాదాపు ₹1,00,000 వరకు ఒక ఫిలింకి ఖర్చు అవుతాయి. నేను 1 సంవత్సరం అంతా కూడగట్టుకొని ఒక 30,000 తయారు చేసుకొని పాస్టర్ 2 ఫిలిం షూటింగ్ చేశాను. చివరికి వచ్చేసరికి ఎడిటింగ్ మొదలు పెడదామనే సమయానికి అతను ఫోన్ చేసి, అన్న ఇబ్బంది కలుగుతుందన్న అనేసరికి, సరే తమ్ముడు నిన్ను ఇబ్బంది పెడతాను, నాకు ఇష్టం లేదు అన్నాను తప్ప నేను 30,000 ఖర్చు పెట్టాను, నీకు ముందే చెప్పాను నా డబ్బులు నాకు గట్టు అని నేను అనలా. ఒక్క మాట కూడా నేను అడగల. సరే నీకు ఆ ధైర్యం లేదు కాబట్టి నేనే వెళ్తాను ముందుకి, నేనే పడతాను, మేలొచ్చిన నాకే కీడొచ్చిన నాకే, మీకు సంబంధం లేదు అని చెప్పేసి నేను ఆ ఫిలింని విరమించుకున్నా. ఆ తర్వాత సంవత్సరానికి దశంభాగం ఫిలిం చేయడం జరిగింది. ఇప్పుడు మరలా పాస్టర్ 2 ఫిలిం స్టోరీ అది మొత్తం కూడా అట్లా రఫ్గా రాసి పెట్టుకున్నాను. ఇంకా కొంచెం వర్క్ చేయాలి దానిపైన. ఒక 1 రోజులు కూర్చోవాలి, 1 నెల ఖచ్చితంగా కూర్చొని దాన్ని మొత్తాన్ని విశ్లేషించి ఆ ఫిలింని ఫైనలైజ్ చేసిన తర్వాత షూటింగ్ చేయాలి. ఎడిటింగు, డబ్బింగు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మందే కాబట్టి వేరే మ్యూజిక్స్ పెడతా ఉంటే దానికి కాపీరైట్ క్లెయిమ్లు పెడతాం. పెద్ద మధ్యలో యాడ్లు రావడం నాకు ఇష్టం లేదు. దశంభాగం ఫిలిం స్టార్ట్ చేసినప్పుడే మీకు యాడ్లు వస్తాయి. మిగతా మధ్యలో ఎక్కడ కూడా సినిమా అయిపోయేదాకా ఎక్కడ యాడ్ రాదు. ఎందుకంటే డిస్టర్బ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. యాడ్ వస్తే నాకు డబ్బులు వస్తాయి కానీ నాకు ఇష్టం లేదు. అయితే యాడ్లు పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ కనీసం అయ్యైనా 1 రోజు ఖర్చుకైనా వస్తాయి అనే ఉద్దేశంతో యాడ్లు పెట్టాను తప్ప వేరే ఉద్దేశం లేదు. సరే, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం నుంచి ఏ విషయాలు నేర్చుకున్నాం చూద్దాం. మొదటి విషయం ఏంటంటే, నశించిన వారిని చూసి మనము వారిలా చేయక బుద్ధి తెచ్చుకోవాలి. దృష్టాంతాల గురించి మనం మాట్లాడుకున్నాం. పరశరీరానుసారులు ఇతరులను అనుసరించి లేదా ఇతరుల పాపాలను అనుసరించి నడిచేవాళ్ళు నశించిపోతున్నారు అని మనకు తెలుసు. కాబట్టి మనం కూడా ఇతరులను అనుసరించొద్దు, బైబిల్ వాక్యాన్ని అనుసరించి బుద్ధిగా నడుచుకుందాం. రెండవది, మనము భూలోకమును తల్లకిందులు చేసేవాళ్ళం. హల్లెలూయా. ఈ దశంభాగం ఫిలింతో క్రైస్తవ్యం సగానికి సగం తిరగబడింది. క్రైస్తవ్యం సగానికి సగం ఏమైంది? తిరగబడిపోయింది. చాలామంది దశంభాగం గురించి క్లారిటీ ఇచ్చారు కానీ మనవే కొంచెం కొత్తగా ఉంది. చూసిన ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగుంది. కాబట్టి ఈ ఫిలిం బాగా జనాల్లోకి వెళ్ళింది. ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతం నుంచి కూడా పెద్ద పెద్ద సేవకులు కూడా నాకు కాల్ చేశారు. తమ్ముడు మంచి పరిచర్య చేస్తున్నావు, ఒక మంచి విషయాన్ని, ఒక సత్యాన్ని సంఘానికి ఇచ్చావు, దేవుడు నీ ద్వారా ఇట్టి ఫిలింని మాకు అందించడం నిజంగా మాకు సంతోషమని నాకు ఎంతోమంది కాల్ చేసి మాట్లాడారు, అప్రిషియేట్ చేశారు. మీకు వెనకాల మేము కూడా ఉన్నాం, మీకు సహాయం చేస్తామని చెప్పేసి చాలామంది ముందుకొచ్చారు. అంటే డబ్బులు సహాయం అనుకోమాకండి. ఒక అతను దశంభాగం ఫిలిం కింద ఒక కామెంట్ పెట్టాడు,
చివరిలో నేనేం చేశానంటే ప్రార్థించండి, సహకరించండి అని మాత్రం చెప్పా. సహకరించడం అంటే ఏంటి? ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నారు అనుకో, నేను వాక్యం చెప్పలేను. అప్పుడు నేనేమంటా, అమ్మ కొంచెం సహకరించండి అమ్మా, నన్ను వాక్యం చెప్పలేండి అమ్మ అంట. అవునా? సహకరించండి అంటే ఏంటి? తలా 50 రూపాయలు నా చేతిలో పెట్టమనే. సహకరించండి అంటే ఏంటి? ఈ పరిచర్యకి అనుకూలంగా ఉండండి అని అర్థం. నేను సహకరించండి అనే ఒక్క మాట పట్టుకొని కింద ఒకడు కామెంట్ పెట్టాడు, సహకరించండి అని పెట్టావు, నువ్వు డబ్బులు అడుక్కోవట్లేదా? నేను ఎక్కడ డబ్బులు అడుక్కోలేదు రా బాయ్. నా సంఘస్థుల దగ్గరే నేను డబ్బులు తీసుకోను. ప్రార్థన చేసి మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను నేను ఎప్పుడైనా? మీరు నా చేతిలో పెట్టినా నేను తీసుకోను. అది నా పరిచర్య. ప్రతి పనికి మాలినోడు వాడి హృదయానికి నొప్పి తగలంగానే వెంటనే వచ్చి నాతో మాట్లాడే మాట ఏంటంటే, నువ్వు డబ్బుల కోసం చేస్తున్నావు, డబ్బుల కోసం చేస్తున్నావు. దశం భాగం ఫిలిం కోసం నేను ₹1,00,000 ఖర్చు పెట్టా. ₹1,00,000. ఆ లక్షకి నాకు తిరిగి వచ్చేది ఎంత? ఇప్పటికీ ఆ ఫిలింకి ఒక $15 $16 వచ్చినాయి. డాలర్ వచ్చేసి ₹70 అనుకోండి. 10 ఏళ్ళు 70, 7 ఏళ్ళు 49, మహా అయితే ₹1,100 వచ్చినాయి. ఈ ₹1,100 కోసమా నేను ₹1,00,000 ఖర్చు పెట్టింది? వాళ్ళని వాళ్ళు తప్పించుకోవడానికి, వాళ్ళ తప్పుని వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడే మాటలు తప్ప రవికిరణ్ డబ్బుల కోసం పరిచర్య చేసేవాడు ఎంత మాత్రం కూడా కాదు. భూలోకాన్ని తలకిందులు చేయడానికి ప్రభు నన్ను కూడా ఎంచుకున్నాడు. మూడో మాట, మనము వింటున్నది లేఖనాధారమో కాదో పరిశీలన చెయ్యాలి. మనం నడిచే నడవడికి కానీ మనం వింటున్నది కానీ బెరయా సంఘస్థుల వలె మనం ఉండాలి. నాలుగవది, ఆత్మల కొరకైన భారము మనలో ఉండాలి. పౌలుకి అదే కలిగింది. ఆ పట్టణంలోకి వెళ్ళి ఆ విగ్రహాలను చూడగానే అతనిలో ఒక భారం కలిగింది. యోహాను సువార్తలో 2వ అధ్యాయం 17 వచనం నేను ఒకసారి జ్ఞాపకం చేస్తా. ఆయన శిష్యులు, యేసుక్రీస్తు శిష్యులు యేసుక్రీస్తును చూసి నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని వ్రాయబడినట్టుగా జ్ఞాపకం చేసుకున్నారు. యేసుక్రీస్తు మందిరంలో వ్యాపారం జరుగుతూ ఉంటే ఒక కొరడా తీసుకొని వెళ్ళి ఆ వ్యాపారాన్ని మొత్తాన్ని చెదరగొట్టి అక్కడున్న జంతువులన్నింటినీ కూడా బయటికి ఆ కొరడాతోటి తోలివేశాడు. ఆయనకి ఆ భారం కలిగింది. మనకు కూడా సంఘంలో ఉన్న అపవిత్రతని తోలివేయాలనేటువంటి భారాన్ని దేవుడు మన హృదయంలో పెట్టాడు. హల్లెలూయా! ఆ భారాన్ని మనం చివరి వరకు మోయగలిగినంత మోసుకుంటూ వెళ్దాం. ఇక అంతే. చీమ చిన్నదే కానీ అది మోసే బరువు చాలా పెద్దగా ఉంటుంది. అది చాలా కష్టపడిద్ది, చాలా సమయం పట్టిద్ది దానికి గమ్యానికి వెళ్ళటానికి. అలాగే మనం అనుకున్న ప్రతి పని చేయడానికి చాలా సమయం పట్టచ్చు. కానీ మనం మోయగలిగినంత మోస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఆ పని ముందుకి వెళ్తూనే ఉంటుంది. మనం మోయలేము అని ఆగిపోయామనుకోండి, ఆ పని అక్కడే ఆగిపోద్ది. కాబట్టి మనం చేయాల్సిన పని మనం ఖచ్చితంగా ముందుకు చేసుకుంటూ ఆత్మల భారం కలిగి మనం ముందుకెళ్ళాలి. 5వ వచనం, ఏథెన్సు వారందరూ కూడా అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలము గడుపుచూ ఉన్నారు. మనకు మర్మాలు అక్కర్లేదు అని నేను బ్రాకెట్లో పెట్టాను చూడండి. మనకేం అక్కర్లేదు, మర్మాలు అక్కర్లేదు. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకొని ఆ వాక్యానుసారంగా నడిస్తే చాలు. మన సంఘంలో స్వస్థతలు అక్కర్లేదు, మన సంఘంలో పేర్లు పెట్టి పిలవటాలు అక్కర్లేదు, మన సంఘంలో టచ్ అనగానే కింద పడి గిలగిల కొట్టుకోవడాలు అక్కర్లేదు, మీకెవరికి అర్థం కాకుండా మిమ్మల్ని పచ్చిబూతులు తిట్టడం అక్కర్లేదు. ఏంటది పచ్చిబూతులు అంటే? ఇక వాళ్ళ నేనేమంటా నాకు తెలియదు, మీకేమంటే మీకు తెలియదు. ఇవన్నీ మనకు అక్కర్లేదమ్మా. మనకు కావాల్సింది వాక్యం. వాక్యాన్ని మీకు అర్థమయ్యేలాగా స్పష్టంగా చెప్తా. అది అరగంట చెప్పని, గంట చెప్పని, 2 గంటలు చెప్పని, మీకు వినే సామర్థ్యం ఉన్న కొలది నాకు చెప్పే సామర్థ్యం ఉంది. హల్లెలూయా! ఇప్పుడు కూర్చుంటానంటే చెప్పండి, నైట్ 12 గంటల్లో చెప్తా. కానీ మీకు పనులు ఉంటాయి కదా, కాబట్టి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. 1 గంట సమయం తీసుకొని గంట మాత్రమే బోధిస్తా. రైట్. చూడండి, వారిలాగా మనకి మర్మాలు, కొత్త కొత్త విషయాలు మనకు అక్కర్లేదు. వాక్యంలో ఉన్నటువంటి విషయాలు మాత్రమే మనకి చాలు. 6వ విషయం గురించి చూడండి. దేవుడు నియమించిన విధముగా అనుసరిస్తే పరలోకానికి చేరుకుంటాం. మనుషులు నియమించిన విధానంలో కనుక మనం నడిస్తే ఎక్కడికి వెళ్ళలేం? పరలోకానికి వెళ్ళలేం. కాబట్టి దేవుడు మనకు నియమించినటువంటి మార్గం బైబిల్లో ఉంది. ఆ మార్గాన్ని అనుసరిద్దాం. ఈ మాటలన్నీ మన హృదయాల్లో ప్రభు భద్రపరిచి మనకు తోడుగా ఉండి మన పరిచర్యను ఇంకొన అభివృద్ధిపరిచి అనేక మందిని దేవుని వైపు తిప్పడానికి ప్రభు మన పరిచర్యని వాడుకొని విస్తరింపజేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. చిన్న ప్రార్థన. ఈరోజు మనం నేర్చుకున్నది భూమిని తలకిందులు చేసేవారు. మనము భూమిని తలకిందులు చేసేవాళ్ళం. ఎవరో వచ్చి 2 మాటలు చెప్పగానే తలకిందులు అయిపోయేవాళ్ళం కాదు. అలా ఉండేటట్లయితే ప్రభు మనల్ని ఎన్నుకునేవాడు కాదు. ఆయన పరిచర్య మన చేత చేయించేవాడు కాదు. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు.
ఎలాంటి ఇబ్బంది అయినా, ఎలాంటి ఆపదైనా, ఎలాంటి ఉపద్రవమైనా ప్రభు మనతో ఉంటూ మనల్ని ధైర్యపరుస్తూ నిరంతరము ఆయన కృపలో భద్రపరిచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇదిగో గడిచిన కాలంలో ఎన్నో వ్యతిరేకతలు మాకు ఎదురైనప్పటికీ కూడా మీరు మాకు తోడుగా ఉండి సమస్తమైన వ్యతిరేకతల నుంచి విడిపించారు. మాకు తోడుగా మీరున్నారని నిరూపించారు. ఇంకనూ ఈ పరిచర్యను అభివృద్ధిపరచండి, విస్తరింపజేయండి. మీ నామాన్ని ఘనపరచడానికి మాత్రమే మా స్వరాలు వాడబడినట్లుగా సహాయం చేయండి. మేము చేయు క్రియల ద్వారా అనేక మంది మీ కొరకు సంపాదించబడాలి. మేము మాట్లాడుతున్న మాటను బట్టి అనేక మంది హృదయాలు మార్చబడాలి. సేవకులు మార్చబడాలి, డబ్బు సేవకులు మార్చబడాలి, వ్యతిరేకులు మార్చబడాలి, అబద్ధికులు మార్చబడాలి, సంఘానికి నాయకులుగా ఉన్నటువంటి గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్లు మార్చబడాలి. ప్రభు అటు రీతిగా నడిపించమని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. మహాగణుడా, మీకు స్తోత్రం. మాకు తోడుగా ఉండి నడిపించారు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంక నువ్వు తోడుగా ఉండి బలమైన పరిచర్య చేయించి విశ్వాసులను బలపరిచి స్థిరపరచండి. ఇంకలో లైవ్లో వీక్షించిన వారిని కూడా జ్ఞాపకం చేసుకొని వారిని వాక్యానుసారముగా నడిపించి దేవునాత్మ మందిరం ద్వారా వారిని బలపరిచి మీ చిత్తం ఏదైతే ఉందో ఆ చిత్తం సమస్తము నెరవేర్చి మీరు మహిమ పొందమని, అనేక మందిని మీ కొరకు సంపాదించుటకు మాకు సామర్థ్యాన్ని కలుగుజేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ఇంతవరకు లైవ్లో వీక్షించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. జరిగింది ఇంతే, ఎందుకంటే ఏమీ జరగలేదు. అపోహలు వినమాకండి. వచ్చిన సేవకులు, వచ్చిన వారు కూడా సేవ చేసేవాళ్ళే. వాళ్ళు కూడా మంచి సహోదర భావంతోనే నాతో మాట్లాడారు. వారిలో కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ, దశమ భాగం గురించి కడుపు మండిపోయిన వాళ్ళు ఉన్నప్పటికీ కొంతమంది సత్యాన్ని గ్రహించారు. వారు మంచిగానే మాట్లాడారు, మంచిగా సమాధానం ఇచ్చారు. సహోదర భావంతోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంతకుమించి ఏం జరగలేదు. మీరు పెద్దగా ఏమనుకోమాకండి. రవికిరణ్కి వచ్చినటువంటి ప్రత్యేకమైన బాధ, ఇబ్బంది ప్రస్తుతానికి ఏమీ లేదు. మనం హ్యాపీ, మన పరిచర్య హ్యాపీ. మనం ముందు తీయబోయేటటువంటి షార్ట్ ఫిల్మ్స్ కూడా అంతకంటే గొప్ప హ్యాపీ. వాటి ద్వారా ఈ లోకానికి కూడా ఎంతో సంతోషకరం, ఎంతో గొప్ప హ్యాపీ. వెరీ వెరీ హ్యాపీ. హల్లెలూయా. మంచిది. దేవుడు మరలా మనందరం కలుసుకుని దేవుని వాక్యాన్ని వినే వరకు కూడా మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.